హాయ్ అండి. వాట్ ఎయిటీని డే 6 అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ని అయితే తీసుకున్నాను. 7:30 కల్లా అవిసె గింజల పొడిలో హాట్ వాటర్ని వేసుకొని అయితే డైలీ తాగుతాను ఇదైతే. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 9:30 కల్లా ఏబీసీ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అదేనండి ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ని అయితే తీసుకున్నాను. ఈ రోజుతో బ్రేక్ఫాస్ట్ని అయితే ఇలా కానించేసాను. నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి ఈరోజు రైస్ నేను ప్రిపేర్ చేసుకోలేదు. 2 పుల్కాలు విత్ పప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం అని చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళకి నాన్ వెజ్ చేశాను, బట్ నేను తిన్నాను కదా. ఒక్కళ్ళ కోసం మనం ఏదైనా సపరేట్గా కర్రీ వండుకోవాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది నాకైతే. ఏది ఉంటే దాంతో తినేద్దాంలా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నైట్ డిన్నర్ వచ్చేసరికి అయితే డిన్నర్ని అయితే ఈరోజైతే ఓట్స్ దోశ విత్ మార్నింగ్ చేసిన పప్పుతోనే తినేసాను సింపుల్గా. నైట్ కూడా ఏం కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.